హే గాయ్స్ అస్సలం వాలేకుమ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనీసా ట్రెండీ వ్లాగ్స్ సారీ అనీసా వరల్డ్. సో ఈరోజు అయితే నేను నా బాల్కనీ మేకోవర్ మొత్తం చూపించబోతున్నాను. సో చాలా రోజులు అయిపోయింది నేను మేకోవర్ చేసి, సో బోరింగ్గా ఉంది అని చెప్పేసి నేను కొంచెం అయితే కొత్త లుక్ అనేది ఇవ్వబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నా బాల్కనీ అంటే నాకు ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో చాలా ఇష్టమైన ప్లేస్ బాల్కనీ అనేది. సో దానిని నేను ఇంకా చాలా అందంగా డెకరేషన్ చేసుకున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో గ్రాస్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో ఆఫర్ పెట్టారు. పెద్ద మ్యాట్ తీసుకోవాలనుకుంటే సో 1K 2K అలా అవుతుంది. నేను సింగిల్ పీస్ వచ్చేసి నాకు చాలా తక్కువే పడింది. సో షాప్సీలో ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు ఈ మ్యాట్స్ అనేది పర్చేస్ చేశాను. సింగిల్ పర్చేస్ చేశాను. సో బాల్కనీ కరెక్ట్గా మంచి లుక్ రావాలనుకుంటే ఈ గ్రాస్ మ్యాట్స్ చాలా బాగుంటాయి. సో లేచిన వెంటనే ఆ గ్రీనరీ మొత్తం చూస్తుంటే జస్ట్ పార్క్ లాగా ఏదో ఆ గ్రీన్ ఏరియాకి వచ్చినట్టు మైండ్ రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను గ్రాస్ మ్యాట్స్ తీసేసాను, ఇంతకుముందు వేశాను. సో చూపించలేదు కదా. సో చూడండి ఎండ అయితే మామూలుగా లేదు. సో మొత్తం ఇక్కడైతే మట్టి అయిపోయింది అనమాట. సో వర్షం వచ్చినప్పుడు కూడా చాలా తడిసిపోయి సో మట్టి అయిపోయింది బాల్కనీ మొత్తం. సో గ్రాస్ మ్యాట్స్ అయితే ఇది నార్మల్గానే వాష్ చేసుకోవచ్చు మేము. సో మేము మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఎలా వాష్ చేస్తామో దీన్ని ఇలాగే వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, ఆ స్క్రబ్బింగ్ అవసరం కూడా ఉండదు గాయస్. సో ఇక్కడ చూడండి నేను మట్టి మొత్తం నాకైతే డబల్ పని అనిపించింది. సో బాల్కనీని మెయింటైన్ చేయడమే కాదు, దాన్ని కరెక్ట్ వేలో ఆర్గనైజ్ కూడా చేసుకుంటేనే బాగుంటుంది. సో ఆబ్వియస్లీ పిల్లలు ఉన్నారు కాబట్టి కుదరదు, కానీ టైం తీసుకొని చేస్తూ ఉండాలి. సో ఇంట్రెస్టింగ్ వీడియో అడుగుతున్నారు కాబట్టి బాల్కనీ మేకోవర్ వీడియో అనేది సో చూపించబోతున్నాను. త్వరలో నా హోమ్ టూర్ వీడియో కూడా చూపిస్తాను. ఎంతమందికి హోమ్ టూర్ వీడియో కావాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే గ్రాస్ మ్యాట్స్ మొత్తం నేను క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత మట్టి వస్తుందో. సో ట్రీస్ ప్లాంట్స్ ఉన్న చోట మట్టి అయితే కామన్ కదా, నార్మల్గానే నేను వాటర్ పోసేస్తున్నాను. సో ఈ గ్రాస్ మ్యాట్స్కి కింద హోల్స్ ఉంటాయన్నమాట, అక్కడ నుండి వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సో గ్రీన్ బాగుంటుంది, లుక్ అనేది మారిపోతుంది మొత్తానికైతే. సో ఇక్కడ చూడండి పిల్లలు ఏదో మట్టి సంథింగ్ ఏదో వేసేసారు, సో పాడు చేసేసారనమాట. అది కూడా క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, పనిలో పని అయిపోద్ది అని చెప్పేసి మొత్తం చేసేస్తున్నాను. సో ఇక్కడైతే ఇది వాషింగ్ మిషన్ ఏరియా. సో మొత్తానికి ఈ బ్రష్ అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను. సో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది, కానీ నేను ఇంటి దగ్గర తీసుకున్నాను. సో చీపిరి కట్ట ఉంటుంది కదా, పుల్ల చీపిరి అంటారు. సో దాంతో స్క్రబ్బింగ్ చేసుకోవడం, సో రుద్దుకోవడం అవసరం లేకుండా దీంతోనే మేము స్క్రబ్బింగ్లా చేసుకోవచ్చు. కొంచెం డిటర్జెంట్ యాడ్ చేశాను. చూడండి దీన్ని బాత్రూమ్ టైల్స్ కానీ, సో నార్మల్ బాత్రూంలో కానీ, సో ఇలా బాల్కనీ ఏరియాస్లో కానీ ఇలా ప్లేసెస్ ఉంటాయి కదా, సో అలాంటి ప్లేసెస్లో మేము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైపర్తో వాటర్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. చూడండి మొత్తానికైతే క్లీన్ అయిపోయింది. సో గ్రాస్ మ్యాట్స్ కూడా క్లీన్ అయిపోయాయి, డ్రై అయిపోయాయి. సో ఎండ బాగుందని చెప్పాను కదా, సో ఎండలో అయితే ఇక్కడ వేసేసాను మొత్తానికి. సో చూడండి ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. మరీ అంత పెద్దదేం కాదు మా బాల్కనీ, చిన్నదే. మెయిన్ ఏంటంటే నాకు చాలా ఇష్టం బాల్కనీ అంటే. సో పైన ఇల్లు అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అపార్ట్మెంట్స్లో అవి ఉంటాయి కదా బాల్కనీస్, అవి చాలా బాగుంటాయి, కానీ నాకు ఇదే పెద్ద బాల్కనీ అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ గ్రాస్ మ్యాట్స్ వేసేస్తున్నాను చూడండి. సో వేసేసిన తర్వాత నేను సింగిల్ తీసుకున్నాను కాబట్టి ఇది సరిపోలేదు, నార్మల్గా లెంగ్తీగా అయితే తీసుకోవచ్చు. సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను తీసుకోలేదు, ఎక్కువ కాస్ట్ ఎందుకని చెప్పేసి. ఇందులో కొన్ని డిఐవైస్ ఉన్నాయి, కొన్ని నేను పర్చేస్ చేసినవి అవన్నీ ఉన్నాయి, మీకు మొత్తం చూపిస్తాను. సో లింక్తో పాటు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో గ్రాస్ మ్యాట్స్ అయితే ఫస్ట్ 1 లైన్ వేశాను, నాకు బాగా అనిపించలేదు. తర్వాత సెకండ్ కూడా వేద్దామని చెప్పేసి వేసాను అనమాట. సో మొత్తానికైతే ఇక్కడ చూపిస్తున్నాను, లుక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో పైన అయితే నేను లీవ్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ లీవ్స్ అవన్నీ పెట్టాను. ఇది మొత్తం నా డిఐవై అనమాట. సో ఇది నేను చేశాను కదా, ఇవన్నీ డిఐవై చేశాను. ఇది కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇవన్నీ నేను షాప్సీలో తీసుకున్నాను. ఇది నా ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది కదా అది. సో పిల్లలు పాడు చేస్తారు, దానికి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ లీవ్స్ పెట్టేసి ఇలా పెట్టేశాను. సో ఇక్కడ చూడండి మొత్తానికి ఇక్కడ చిన్న కుండ పెట్టాను. సో ఇక్కడ మొత్తం ప్లాంట్స్ పెట్టాను.
సో మొత్తానికైతే చూడండి, ఇక్కడ కింద కొన్ని వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, అవైతే వేసేసాను. సో నేను పాట్స్ కూడా కొనలేదండి, మన బడ్జెట్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. పాట్స్ కొనలేక కాదు, సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పాట్స్ అయితే కొనలేదు, అవసరమైనవే కొన్నాను. సో బకెట్స్ ఉంటాయి కదా, సో ఇంట్లో పెరుగు అవన్నీ ఆర్డర్ చేసినప్పుడు వచ్చే బకెట్స్ అయితే అది అందులో మట్టి పోసేసి పెట్టేశాను. ఇది కూడా నా DIY, ఇది నేను చేసింది. సో ఇది కూడా అట్ట ముక్కతో చేశాను, దానికి కొంచెం ఫ్లవర్స్ అనేది పెట్టేశాను, కొంచెం ఓవరాల్ లుక్ బాగుంటుందని. ఇది నా డ్రీమ్ క్యాచర్. ఇక్కడైతే హ్యాంగర్లో ఒక జేడ్ ప్లాంట్ అయితే పెట్టాను, లక్కీ అంటారు కదా అందుకని. సో ఇక్కడ నుంచి ఇలా చూస్తే వ్యూ చూడండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మొత్తం పెట్టి, సో వ్యూ అయితే చాలా బాగుంది, ఆకాశం హ్యాపీగా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక హ్యాంగర్ ప్లాంట్ అయితే పెట్టేశాను. మొత్తానికి ఇదేనండి నా లుక్. సో సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే నేను చేశాను, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను గైస్. సో మొత్తానికి ఫైనల్ ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో గ్రాస్ మ్యాట్స్ కొంత దూరం వరకే వేశాను. ఇక్కడ నా సిట్టింగ్ ప్లేస్ అనమాట, ఒక చైర్ వేశాను, ఒక చిన్న సీట్ అనేది వేశాను, స్టూల్ లాంటిది. సో ఫ్లవర్స్ పెట్టేశాను. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో చల్లగాలి వస్తూ ఉంటుంది. సో నా వీడియో ఎడిటింగ్ కానీ ఏమైనా వీడియో రీల్స్ చేసుకోవాలన్నా కానీ నేను ఇక్కడే వచ్చి చేసుకుంటాను, ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే కొన్ని గాజు గ్లాసెస్ అవి ఉంటాయి కదా, అవైతే పెట్టాను. సో ఇలా చెట్టు మధ్యలో కూర్చొని ఈ ప్లేస్లో యోగా కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు బాల్కనీ ఉన్నవాళ్ళు. సో నా హ్యాపీ ప్లేస్ అండ్ రిలాక్సింగ్ ప్లేస్ అనమాట. మొత్తానికి ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. సో చాలా టైం పట్టింది, మ్యాక్సిమం 2 to 3 అవర్స్ పట్టింది గాయస్ నాకు ఈ మొత్తం చేయడానికి. నా కష్టానికి మీరు తప్పకుండా లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో తప్పకుండా అయితే చూడండి గాయస్, లైక్ చేయండి. ఎలా ఉంది నా క్రియేటివిటీ అనేది మాత్రం కామెంట్ చేయండి. లో బడ్జెట్లో సో ఈజీగా నేను తొందరగా అయిపోయే విధంగా నేను అయితే ఇలాగ డెకరేట్ చేసుకున్నాను. సో మీలో ఎంతమందికి వీడియో నచ్చిందో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. సో బై ద వే నేను మొత్తం చేసేటప్పటికి ఇంకా ఎండపోయి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది, కూల్గా అనిపించింది, చాలా బాగా నచ్చింది. వర్షం పడితే కానీ సూపర్గా ఉంటుంది అనమాట క్లైమేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.